అసర్టివ్గా చెప్పడానికి. ఇమ్మీడియట్గా ఆయన కోపం వచ్చింది. చాలా ఎగోయిస్టిక్గా ఉంటాడు ఆయన. కోపం వచ్చింది. కోపం వచ్చి ఏమిటి ఏమనుకుంటున్నావు, బల్లగొత్తావను అన్నాడు. నేను కూడా అదే స్పిరిట్లో 10 సార్లు గుద్దుతాను, ఏం చేస్తారన్నా. గమ్మను కూర్చున్నాడు. దట్ ఈస్ ది స్పోర్టివ్ మ్యాన్. ఒక స్ఫూర్తిదాయకమైన అపోజిషన్ ఉన్నప్పుడు అదే మాదిరిగా తిరిగి రిప్లైలో పర్ఫెక్ట్గా సమాధానం చెప్పేవాళ్ళం. ఒక వ్యక్తి ఎప్పుడైనా సరే పార్టిసిపేట్ చేసినప్పుడు, ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు మీరు సమర్థవంతంగా దాన్ని తిప్పికొట్టడం కానీ, వాస్తవాలు చెప్పడం కానీ, ఈరోజు మనందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీ అనేది ప్రతిపక్షాలకు జవాబుదారీతనం కాదు, ప్రజలకు జవాబుదారీతనం. ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో మనం మాట్లాడే ప్రతి మాట రాష్ట్రం మొత్తం వెళ్తూ ఉంటుంది. మొన్నటి వరకు మీరు చూస్తే అసెంబ్లీ ప్రొసీడింగ్స్ వస్తే టీవీ కట్ చేసేవాళ్ళు, అంటే మన బూతులు వినలేక. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఆ రోజు కౌరవ సభగా ఉండే అసెంబ్లీ ఈరోజు గౌరవ సభగా తయారైంది. ప్రజలు కూడా మనల్ని ఫాలో అయ్యే పరిస్థితికి వచ్చారు. ప్రజలకు కావాల్సిన సమస్యల పరిష్కారం, ఒక పాజిటివ్ మెసేజ్ కావాలి. బూతులు తిట్టుకుంటే మనకు ఆనందం కానీ, తిట్టిన వాడికి ఆనందం కానీ, ప్రజలకు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న మీరు చేశారు స్పోర్ట్స్ 3 రోజులు. మీరు ఇక్కడ స్పోర్ట్స్ ఆడిన విధానం మీరు చూస్తే రాంప్రసాద్ రెడ్డి కానీ, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కి కానీ ఇంక ప్రమోషనే అవసరంలా. ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఈ విధంగా ఆడుతున్నాడు అని అనుకుంటే మనలో అభిమానించే ప్రజలు కూడా స్పోర్ట్స్లో భాగస్వాములు అవుతారు. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. లైఫ్ లాంగ్ స్పోర్ట్స్ అనేది జీవితంలో ఒక మేజర్ కార్యక్రమంగా ఉండాలి. చిన్న పెద్ద అనే వ్యత్యాసం లేదు. ప్రతి ఒక్కరికి ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్. అలాంటి స్పోర్ట్స్ని మనం ఇక్కడే కాదు, పిల్లల్లోనే కాదు, అందరిలో ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఈరోజు మాత్రం ఎప్పుడూ చూడనటువంటి బ్రహ్మాండమైనటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి, స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి అసెంబ్లీ కూడా నేను చూశాను. ఎవరికి ఎవరు పోటీపడి చేసి మాట్లాడారు, సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా చేశారు. ఒక మీనింగ్ఫుల్ అసెంబ్లీ జరిగింది. దానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు అన్నారు, మీరందరూ ఎన్డీఏలో ఉండే ఆల్ ఎమ్మెల్యేలు మీరు శాశ్వతంగా ఎమ్మెల్యేలుగా ఉండాలి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అది సాధ్యం. గుజరాత్లో 5వసారి గవర్నమెంట్స్లో గెలిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 3వసారి గెలిచారు. దీనికి కారణం ప్రజలకు ఏం కావాలనో ఆ పనులు మనం చేసి, ఆ విషయాలు సమర్థవంతంగా ప్రజలకు చెప్పగలిగితే ఎప్పుడూ ప్రజలు మనతో ఉంటారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటూ, ఇప్పుడే కూచిపూడి, నా మనసుకు దగ్గరుండేది కూచిపూడి. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, తెలుగు వారి యొక్క వారసత్వం కూచిపూడి. నేను అందుకే కూచిపూడి మీరు చూస్తే ఆ గ్రామాన్ని డెవలప్ చేసి, ఆ ప్రాంగణాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసి, ప్రపంచంలో ఎవరైనా సరే కూచిపూడికి వచ్చి ఆ స్ఫూర్తిని తీసుకొని ఈ కూచిపూడి ప్రపంచం అంతా వెళ్ళాలని నా ఆలోచన. ఈరోజు నేను మనస్ఫూర్తిగా ఈ పిల్లల్ని అభినందిస్తున్నా, వాళ్ళ మాస్టర్ని అభినందిస్తున్నా. అయ్యన్న పాత్రుడు గారు చాలా హ్యాపీగా చెప్పారు. నేను కూడా మిస్ అయ్యాను, కానీ తప్పకుండా ఆ వీడియో చూస్తా. రేపు ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు వీళ్ళ ప్రోగ్రాం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే, కూచిపూడి ప్రపంచం మొత్తం తీసుకెళ్ళాలి. మనకు 2 వారసత్వాలు ఉన్నాయి. ఒకటి వెంకటేశ్వర స్వామి, రెండోది కూచిపూడి. ఈజ్ అవర్ కల్చర్. అది మన వారసత్వ సంపద.
ఈ రెండు కూడా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఈరోజు నా జీవితంలో నేను ఎంటర్టైన్ చేసిన విధానం చూసిన తర్వాత నా లైఫ్లో ఎప్పుడు కూడా నేను చాలా రిజర్వ్డ్గా ఉంటానని చెప్పి అనుకునేవాళ్ళు, అలాంటిది నాకే నవ్వు ఆపలేక చాలా, ఒక మాటలో చెప్పాలంటే ఎవ్రీ ఇన్సిడెంట్. గుమ్మడి గోపాలకృష్ణ గారు ఆ స్క్రిప్ట్ తయారు చేయడం, కల్చరల్ ప్రోగ్రాంలో మొన్నటి వరకు ఆయనే పాడేవాడు, ఇప్పుడు అందరి దగ్గర పాడిచ్చాడు. సంతోషం. అంటే మీ దగ్గర ఐడియాస్ ఉన్నాయి, మీ ఐడియాస్ టాలెంట్స్ ఉండే వాళ్ళకి అందిస్తే ఏ విధంగా పనిచేస్తారనేది ఈరోజు పర్ఫార్మెన్స్ బట్టి తెలుస్తుంది. ఇంకొక పక్కన ఆ టీం అంతా కూడా ఎక్కడికక్కడ అందరినీ చూస్తే ప్రాక్టికల్గా రాశారు, స్క్రిప్ట్లన్నీ ఒక మెసేజ్ కింద చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే అనుకుంటున్నామో దానికి అనుగుణంగా మీరు చెప్పగలిగారు. దీనికి మళ్ళీ మళ్ళీ అందరినీ అభినందిస్తూ, ఒక మాటలో చెప్పాలంటే నెక్స్ట్ ఇయర్ కూడా పెట్టమంటున్నారు అయ్యన్న పత్రుడు గారు. నెక్స్ట్ ఇయర్ కూడా పెడతాం, దీనికంటే బెటర్గా చేస్తామని మాకు అష్యూరెన్స్ ఇస్తే ఎన్నిసార్లైనా పెట్టచ్చు మీరు. అలాంటి వండర్ఫుల్ ఈవెంట్ ఇది. ఎక్సలెంట్, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, హ్యాండ్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ అనడం. ధన్యవాదాలండి. ఇప్పుడు గౌరవ ఆర్థిక మరియు ప్రణాళిక వాణిజ్య పన్నులు శాసన వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారిచే ముగింపు ఉపన్యాసం వందన సమర్పణ చేయవలసిందిగా కోరుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శాసనసభాధిపతి శ్రీ అయ్యన్న పాత్రుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు గారు, ఈ కార్యక్రమంలో విజయవంతం చేయడానికి సహకరించినటువంటి స్పోర్ట్స్ మినిస్టర్ గారికి, టూరిజం మినిస్టర్ గారికి, ప్రధానంగా ఒకవైపు బడ్జెట్ కార్యక్రమాలు నిర్వర్తిస్తూనే మరోవైపు ఈ ఆర్గనైజేషన్లో పాలు పంచుకుంటున్నటువంటి ఫైనాన్స్ టీంకి, వారితో పాటు శాసనసభ వ్యవహారాలు శాసనసభను నడుపుతున్న టీం అంతా కూడా ఇక్కడ పనిచేసినటువంటి వారందరికీ, ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ 2 మాటలు చెప్పాలనుకుంటున్నాం. 94లో శాసనసభ ప్రారంభమైన రోజుల్లో చిన్న కుర్రాడిగా 28 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి వస్తే, ఆ రోజున ఇట్లా స్పోర్ట్స్ ఈవెంట్ ఉండేవి, కల్చరల్ ఈవెంట్ ఉండేవి. అప్పటికి మేము విన్నది ఏంటంటే తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం అని నవాబీ కల్చర్లో డిన్నర్ పెట్టేవాళ్ళు. టేబుల్స్ మీద కాకుండా చౌకీ డిన్నర్ అని ఈ మోకాలెత్తు పీటలు వేసి ఆ పీటల మీద చిన్న టేబుల్ పెట్టి డిన్నర్ పెట్టేవాళ్ళు. ఆ జూబ్లీ హిల్స్ మన గార్డెన్లో లాన్స్లో పెట్టేటువంటి చౌకీ డిన్నర్ ఈవెంట్ అసలు చూడ్డానికే ఒక గ్లామరస్గా ఉండేటువంటిది. చాలా వేడివేడిగా జరిగేది. ప్రతిపక్షము అధికార పక్షము హోరాహోరీగా జరిగి తర్వాత అందరూ కూడా అదే శాసనసభ నుంచి నడుచుకుంటూ లాన్కి వెళ్ళినటువంటి సందర్భాలు, తిరిగి అక్కడే భోంచేసి వెళ్ళిపోయేటువంటి సందర్భాలు. ఇక యాజ్ యూజువల్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న